ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 7 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరీలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ. వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ. వ్యాఖ్యానం: అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతిమి అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం తెలుపుతోంది. అయితే కోల్పోయిన మహిమను మరలా తెచ్చిచ్చేవాడొకడు గలడు. స్తోత్రం. క్రీస్తు యేసుకున్న మహిమయే ఆయనను నమ్మిన వారు పొందే మహిమ. సువార్తలో గల పిలుపు యొక్క గొప్ప ఆధిక్యత ఇదే. సువార్త వలనే గాని దర్శనముల ద్వారానైనను కలల ద్వారానైనను జనులు పిలువబడరు. మా సువార్త వలన ఆయన మిమ్మును పిలిచెను అని పౌలు అంటున్నాడు. పేరు పెట్టి పిలిచే పిలుపు ఇది. క్రీస్తు అలనాడు సౌలా సౌలా అని ఆ పాపిని పిలిచాడు. మోషే మోషే అని, అబ్రహామా అబ్రహామా అని, సమూయేలు సమూయేలు అని, యాకోబు యాకోబు అని దేవుడు మిక్కిలి ప్రేమతో పాపులను అలాగు పిలుస్తూ వచ్చాడు. సువార్తను మీరు నమ్మి రక్షింపబడి అదే సువార్తను ఇతరులకు ప్రకటించండి. ఆ ప్రకటనలో వారు దేవుని పిలుపును గుర్తించి మహిమకు వస్తారు. నేడే పని చేయండి. అంతటా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు సువార్త ద్వారా మీరు ఆత్మీయంగా పిల్లలను కంటారు. ఇది గొప్ప సేవ కాదా? మానవ వరమునకు మహిమ తప్పిపోయి త్రాగుబోతుతనమును, వ్యభిచారమును, విగ్రహారాధనయు మొదలైనవి సంప్రాప్తమాయను. అయినా సువార్త వచ్చింది. ఆ సువార్తలో ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమ ఆలకించి నమ్మేవానికి దొరుకుతుంది. స్తోత్రం. మరి మీరు ఆ మహిమకు వచ్చారా రాలేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.